ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేకేఆర్ గౌతమ్ పాఠశాలను సందర్శించిన సీఎం చంద్రబాబు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. భోగాపురం విమానాశ్రయంపై సమీక్షలో సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిలుకూరిని చేతబట్టి పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేసిన మంత్రి ప్రార్థిస్తారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుంది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక కొత్త ఎయిర్పోర్ట్ ఆ ప్రాంత స్థితిగతులను మార్చేస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 1వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్ ఖరారయ్యింది. 2014లో నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలైన భోగాపురం ఎయిర్పోర్టు పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసి 2 ఏళ్ల కాలంలో పూర్తి చేసింది. ఇక సర్వంగా సుందరంగా తయారైన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఎయిర్పోర్ట్ ప్రారంభ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఇక ఆ సమీక్షకు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, సిఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటుగా ఉన్నతాధికారులు, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్, అనితతో పాటుగా పలువురు పాల్గొన్నారు. ఇక సమీక్షకు హాజరైన ఏవియేషన్ శాఖ అధికారులు, ఎయిర్పోర్ట్ నిర్మించిన జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు భోగాపురం ఎయిర్పోర్ట్లో నిర్మాణ వివరాలు, వస్తువులు, సౌకర్యాలను వివరించారు. ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన 8 కీలక అనుమతులను ఇప్పటికే పొందించినట్లుగా వివరించారు. విజయవాడ ప్రాంతంలో గతంలో ఎన్నడూ చూడని రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయాలు, పరిశ్రమలు, రాజధాని నిర్మాణం సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలోని 4, 10వ డివిజన్లో చేపట్టనున్న 3 కోట్లకు పైగా విలువైన బీటీ, సీసీ రోడ్ పనులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఇక 4వ డివిజన్ భారతీనగర్ మెయిన్ రోడ్డుకు 1.10 కోట్ల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు, 10వ డివిజన్లోని ఫ్లనైమ్స్ రోడ్డుకు 1.92 కోట్లతో సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం విజయవాడ నగరాభివృద్ధిని పరుగులు పెట్టేస్తుందన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయాలు, పరిశ్రమలు, రాజధాని నిర్మాణం సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో జాస్తి సాంబశివరావు, గోపాలకృష్ణ, అధ్యక్షుడు మన్నె జయప్రకాష్, కార్యదర్శి జగన్మోహనరావు, వై రమేష్, బొర్రా గాంధీ, రాజేంద్ర ప్రసాద్, దర్శిత్ రంగారావు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ కార్పొరేషన్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో పెద్దలు, పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, అలాగే శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, మా కుటుంబ సభ్యులైనటువంటి గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో సుమారు 4 కోట్ల రూపాయలు 15th ఫైనాన్స్ కమిషన్తో 2 ప్రధానమైనటువంటి రోడ్స్ మన నియోజకవర్గంలో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దానితో పాటు ఓవరాల్గా తీసుకుంటే 15th ఫైనాన్స్ కమిషన్లోనే సుమారు 15 కోట్ల రూపాయలతో టౌన్ని సర్వసుందరంగా తయారు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ని బ్యూటిఫై చేయడం, వెడల్పు చేయడం, అలాగే రీలేరింగ్ చేయడం, కొత్త రోడ్స్ వేయడం, ఈ అన్ని కార్యక్రమాలు కూడా పెట్టుకున్నాం. విజయవాడ నగరం మీరు చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో అందంగా తయారు చేయడానికి, అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, వాళ్ళందరి తాలూకా సహకారంతో
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి వైపు పరుగులెడుతుందనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి. మరి అదే రకంగా ఈ 2 సంవత్సరాల్లో మీరు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమానికి సంబంధించి అయినా సరే ప్రత్యేకమైనటువంటి సహకారం మనం తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఏవైతే ప్రాజెక్టులు అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయో అలాంటి ప్రాజెక్టులన్నిటికీ కోట్లాది రూపాయలు నిధులు తీసుకొని రావడం, అప్రూవల్స్ తీసుకొని రావడం, శాంక్షన్స్ తీసుకొని రావడం, ఇవన్నీ చేసుకొని ఈరోజు భారతదేశంలోనే అన్నిటికంటే ఫాస్ట్గా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందనంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే మాట మనం అందరం దక్కించుకున్నాం. గతంలో ఉన్నటువంటి గొడ్డలి ప్రభుత్వానికి ఈరోజు కూటమి ప్రభుత్వానికి మీరు ఒక్కసారి డిఫరెన్స్ చూసుకుంటే అప్పుడు ఏదైతే డిస్ట్రక్షన్ కోసం ఒక ప్రయారిటీ, అంటే ఏదైనా సరే మొత్తం డిస్ట్రాయ్ చేయాలన్నటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం ఉంటే ఈరోజు నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో రాష్ట్రం ఒక సరికొత్త అడుగులతో సరికొత్త ఉత్సాహంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మనం చూసుకుంటే మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి రాజధాని కానీ, అలాగే మా రైల్వే జోన్ విశాఖపట్నంలో రైల్వే జోన్ కానీ, లేకపోతే మన స్టీల్ ప్లాంట్స్ కానీ, ఇలా ఏ అంశాలు తీసుకున్నా సరే కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో ముందుకు నడిపిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా విజయవాడ ఎయిర్పోర్ట్ను కూడా మేము సందర్శించి అక్కడ కూడా రివ్యూ నేను తీసుకున్నాను. విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి టెర్మినల్ బిల్డింగ్ కొంతకాలంగా ఆలస్యం అయింది కన్స్ట్రక్షన్. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ వల్ల కాంట్రాక్టర్ని మార్చి సరికొత్త కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి దసరా నాటికల్లా ఈ యొక్క కొత్త టెర్మినల్ బిల్డింగ్ను కూడా పూర్తి చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశాం. మన రాష్ట్రానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి నగరం మన విజయవాడ, అందులో అతి ముఖ్యమైనటువంటిది మన విజయవాడ ఎయిర్పోర్ట్. ఈ 2 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా సలహాలు సూచనలు తీసుకొని విజయవాడ ఎయిర్పోర్ట్లో ఎన్నో కొత్త కనెక్టివిటీ కానీ, లేకపోతే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కొన్ని కార్యక్రమాలు చేశాం. ఈరోజు కూడా 77 crores ఒక కొత్త ఏటీసీ భవనాన్ని కూడా మనం నిర్మించుకున్నాం. దానితో పాటు ఈ టెర్మినల్ బిల్డింగ్ కూడా మనం పూర్తి చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా ఇంటర్నేషనల్ కనెక్టివిటీ పెంచడానికి కానీ, ఎందుకనంటే స్పెషల్ ఇంటర్నేషనల్ బ్లాక్ కూడా టెర్మినల్లో మనం చేస్తున్నాం. ఒక 6 ఏరో బ్రిడ్జెస్ కూడా ఫస్ట్ టైం మన విజయవాడ ఎయిర్పోర్ట్కి ఏరో బ్రిడ్జెస్ను కూడా మనం తీసుకొని వస్తున్నాం. సో దానివల్ల కనెక్టివిటీ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ ఫ్లైట్స్ డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు అత్యంత ప్రాధాన్యతగా మన విజయవాడ టెర్మినల్ బిల్డింగ్ని తీసుకొని ఆ ప్రాజెక్టును కూడా శరవేగంగా పూర్తి చేయాలని అక్కడ రివ్యూ కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా కూడా తీసుకుంటే ప్రజలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా పరిపాలన చూసుకొని ఒక రకంగా స్వాతంత్రం వచ్చినట్టుగా వాళ్ళందరికీ కూడా ఒక భావన కలుగుతుంది. దానితో పాటు అభివృద్ధి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఏ వర్గానికి చెందిన వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఎవరిని కూడా విడిచిపెట్టకుండా తోచినైనంత వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని, ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలని, అలాగే రాష్ట్రం కూడా అభివృద్ధి వైపు అడుగులు వేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది. దానికి ప్రజలందరికీ కూడా వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ తాలూకా సహకారం అందిస్తున్నందుకు వాళ్ళకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ విజయవాడ నగరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నుంచి ఈ విజయవాడ నగరానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపిస్తుంది. దీంట్లో భాగంగా గత 10 రోజుల నుంచి చూస్తే విజయవాడ నగరంలో ఎన్నో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగినాయి. వాళ్ళు చూసాం. నిన్న ఇవాళ తూర్పు నియోజకవర్గం ఒక్క నియోజకవర్గంలోనే కొన్ని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు, కొన్ని రోడ్లతో సుమారు 15 కోట్ల రూపాయల శంకుస్థాపనలు జరిగినాయి. నిన్న అమృత్ భారత్ రైల్వే స్టేషన్, విజయవాడ శాటిలైట్ రైల్వే స్టేషన్ కింద రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకున్నాం గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో. అదేవిధంగా మొన్న గుణదల్లో ఎన్నో సంవత్సరాల గుణదల వాసుల కోరిక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిన్న గుణదల మధ్య సుమారు 68 కోట్ల రూపాయలతో కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఇక చూస్తే కంచెల వేదాద్రి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్నాయి. మొన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా వర్షాభావ పరిస్థితుల్లో కూడా కృష్ణా డెల్టాకి గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీళ్లు ఇచ్చాం. నిజంగా చూస్తే ఏ ప్రాజెక్టు, నాగార్జున సాగర్, శ్రీశైలం ఎక్కడా కూడా నీళ్లు లేని పరిస్థితిలో కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది.
ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి కాబట్టే ప్రజలు ఇంత మా కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు. ఇవాళ పొద్దున్న కూడా 80 కోట్లతో ఎయిర్పోర్ట్లో ఏటీసీ టవర్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎయిర్పోర్ట్ టెర్మినల్ కూడా నవంబర్ 10వ తారీఖుకి సిద్ధం చేస్తామని కాంట్రాక్టులు చెప్పడం జరిగింది. గౌరవ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఇవాళ 4 గంటల ఎయిర్పోర్ట్లోనే సమీక్ష చేసి ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 15కి ఎయిర్పోర్ట్ కావాలని అడగడం జరిగింది. వారు పరిశీలిస్తామన్నారు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ప్రతిరోజు అమరావతితో సమానంగా విజయవాడ నగరంలో కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా ప్రజల ఆశీర్వచనాలతో మేము ప్రజలతోనే మమేకమై, మేము కానీ మా నాయకులు కానీ ప్రజలతోనే మమేకమై విజయవాడ నగర అభివృద్ధి కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అరాచకాలకు ఎండగట్టడం ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన జగన్ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించారు. సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం బరాయిస్తున్న అక్రమ కేసులు, వేధింపులను తిప్పికొట్టడమే ధ్యేయంగా ఈ యాప్ను తెచ్చామని, ఇక నియోజకవర్గంలో ఇప్పటికే 4200 మందికి పైగా కార్యకర్తలు ఇందులో నమోదు చేసుకున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే హామీలను తొంగలో తొక్కిందని, కొత్త ఫంక్షన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని మల్లాది విష్ణు మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు 8వ స్థానానికి పడిపోయిందని దుయ్యబడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 సూపర్ యాప్ని రాష్ట్ర కార్యాలయంలో లాంచ్ చేయడం జరిగింది. నిన్న ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లా కార్యాలయాల్లో అదే యాప్ని నిన్న ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జగన్ 2.0 సూపర్ యాప్ని ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి సందర్భంలో అసందర్భంగా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు నాయకులతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి కంటెంట్ని తొలగించే విధంగా పనిచేస్తూ, దీంతోపాటు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళకి కంప్లైంట్లు చేస్తూ, పోలీసుల ద్వారా కంప్లైంట్లు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కానీ, లేకపోతే క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అభిప్రాయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోస్ట్ చేస్తే దాని మీద రకరకాలైనటువంటి నానా యాగి చేస్తున్నటువంటి తరుణంలో గిరిపురంలో గత కొన్ని రోజులుగా డయేరియా వచ్చి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అసలు నగరంలో ప్రభుత్వం కానీ నగరపాలక సంస్థ కానీ ఉన్నాయా లేవా? విజయవాడ సిటీ నిన్న ఎక్కడో చూశాను నేను, అమరావతి అని అంటే విజయవాడ సిటీ, గుంటూరు మంగళగిరి అంటారు. అంటే ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున డయేరియా వచ్చి దాదాపుగా 20 కుటుంబాలు హాస్పిటల్ పాలైతే ఏం చేస్తుంది ప్రభుత్వం? ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గుడివాడ వెళ్తూ ఉన్నారు. స్వచ్ఛాంధ్ర అంట, స్వర్ణాంధ్ర అంట. గుంటూరులో పెద్ద ఎత్తున డయేరియా వచ్చి 6 నెలల క్రితం నానా బీభత్సం అయితే అయినా కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. రాజరాజేశ్వరిపేటలో సంవత్సరం క్రితం డయేరియా వచ్చి
నానా గందరగోళం అయిపోయి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు చనిపోతే హాస్పిటల్ పాలైతే అయినా కానీ నగరపాలక సంస్థకి చీమ కుట్టినట్లేదు. నగరపాలక సంస్థ ప్రభుత్వము రెండు కూడా పూర్తిగా వైఫల్యం చెందాయి, విఫలమైనాయి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మేమందరం కూడా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పడుతుంది అని చెప్పని ఆ గిరిపురంలో ప్రభుత్వము కానీ నగరపాలక సంస్థ కానీ సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రజలకు సురక్షితమైనటువంటి తాగునీరు ఇవ్వాలి. శానిటేషను, ఇంజనీరింగ్ వాళ్ళు సైడ్ డ్రైన్స్ కూడా బాగు చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జగన్ 2.0 నిజంగా గతంలోనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 వస్తే ఎలా ఉంటుందో అనేటువంటి రాజకీయాన్ని చంద్రబాబు నాయుడు గారు రుచి చూడాలనుకుంటున్నారా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు రెడ్ బుక్ అంటా ఉన్నారు, మరి మా జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటున్నారు. అంటే రెడ్ బుక్లో మీరు ఏది చేసినా కూడా చెల్లుబాటు అవుతుందనేటువంటి కార్యక్రమాలు ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీ పరిపాలనలో జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, ఏ కార్యకర్తకి కూడా ఇబ్బంది కలిగినా కూడా నేను అండగా ఉంటాను, అలాగే న్యాయ పోరాటం చేద్దాము, మీకు ఇబ్బంది లేదు, అది ఏ పార్టీ అయినా సరైనటువంటి కార్యక్రమాలతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. అంటే మీ పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఎంత వ్యత్యాసం ఉందో ఇక్కడ అందరు ప్రజలందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెడ్ బుక్ ఎవ్వరూ కూడా భయపడేటువంటి పరిస్థితే లేదు. మీరేదో రెడ్ బుక్ అని విర్రవీగుతున్నారే కానీ ప్రజలందరూ కూడా మీరు రెడ్ బుక్ని చూసి నవ్వుకుంటున్నారనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించుకోవాలా. ఎందుకంటే మీకు కూడా గమనం అయ్యింది, కానీ అధికారంలో ఉన్నారు కదా, ఏదో ఒకటి మాట్లాడాలా. అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం తిట్టడానికి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏదో ఒకటి మాట్లాడటానికి ఈ పరిపాలన ఈ 2.5 సంవత్సరాల పరిపాలన జరిగింది తప్ప ఎక్కడా కూడా ప్రజలకు ఇస్తానన్నటువంటి ఒక్క పథకం మీద మీరు దృష్టి పెట్టేటువంటి దాఖలాలు లేవు. మీకు తెలీదా? ఇవ్వాలనే ఆలోచన లేదా? ఇవాళకి కూడా ఏ పథకం ఇవ్వకుండా ఒక్క పెన్షన్ లేదు. రైతులు చూస్తే ఇబ్బంది పడతా ఉన్నారు, విద్యార్థులు చూస్తే ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకా ఏంటి? కానీ మీ సొంత వాహనాలకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఏదైతే మెడికల్ కాలేజీలకు మాత్రం రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా మీ ప్రభుత్వం ముందుకు రాలేదు అని అంటే మరి ప్రజల యొక్క పరిపాలన మరి ఇదేనా అని అడుగుతా ఉన్నాం. మీకు ఓట్లు వేసింది ఇదేనా, ఇందుకైనా అని అడుగుతా ఉన్నాం. సొంత డబ్బా, సొంత స్వలాభం తప్ప ఏ పని కూడా జరగనటువంటి పార్టీ పరిస్థితి ఏది ఉంది అంటే ఏపీలో మరి ఈ 2.5 సంవత్సరాల కాలంలో జరుగుతుంది. కాబట్టి కార్యకర్తలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు, అణగదొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తే ఏదైతే మా యాప్ ప్రజలందరూ కూడా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు భరోసా, ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కాబట్టి మీకు యొక్క వరం అనేటువంటి కార్యక్రమాలతో మీరందరూ కూడా ముందుకెళ్ళండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అధికార పార్టీ భయపడాలా, ఇస్తానన్న హామీలు ఇవ్వకుండా ఈ రోజున వరకు కూడా కాలయాపన చేస్తూ ఉంది అంటే వాళ్ళు భయపడాలా. ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అందరూ కూడా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తూ మరి ఈ రోజున పెద్దలు మా మాజీ ఎమ్మెల్యే గారు విష్ణు గారి ఆధ్వర్యంలో ఈ రోజున మా కార్పొరేటర్లు అలాగే మా నియోజకవర్గ అనుబంధ సంఘాల విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు అందరూ కూడా ఉన్నారు. మరి ఏ కష్టం వచ్చినా కూడా పార్టీ అండగా ఉంటుందనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఏదైతే ఉందో మరి దాంతో మేమందరం కూడా ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఇక హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి సాయంత్రం వెళ్లిన లోకేష్ విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం ప్రసాదం అందించి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భుజానికైన గాయం, శస్త్రచికిత్స గురించి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటించాలన్నారు. పార్లమెంట్ చర్చల్లో జాతీయ దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా
నేషన్ ఫస్ట్ అనే భావన స్పష్టంగా ప్రతిఫలించాలని జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఇక ఏపీ అభివృద్ధికి అవసరమైన అంశాలను బలంగా వినిపించాలని స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్లోని జనసేన పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు రానున్న బిల్లులు, వాటిపై పార్టీ వైఖరి అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ కళ్యాణ్ సమగ్రంగా చర్చించారు. సమావేశాల్లో ప్రస్తావించాలని అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఇక పార్లమెంట్ వేదికగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ప్రతి అంశంపై జనసేన పార్టీ తరపున గళం వినిపించాలని ఆయన సూచించారు. సమావేశంలో పార్టీ లోక్సభ సభ్యులు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కేకేఆర్ గౌతమ్ స్కూల్ సీఎం సందర్శించారు. తమ పాఠశాలకు వచ్చిన ముఖ్యమంత్రికి విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో బల్క్ వేస్ట్ జనరేటర్లను పరిశీలించారు. డైనింగ్ హాల్, వంటశాల, ఆహార తయారీ విభాగం, డంపింగ్ ప్రాంతాలను పరిశీలించారు. పాఠశాల సిబ్బంది తమ సంస్థలో అమలు చేస్తున్న వ్యర్థాల నిర్వహణ విధానాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. బల్క్ వేస్ట్ జనరేటర్ మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేయాలని, పర్యావరణ రహిత వ్యర్థాల నిర్వహణకు ఆదర్శంగా తీసుకోవాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. అనంతరం స్కూల్ యాజమాన్యానికి బల్క్ వేస్ట్ జనరేటర్ ధృవపత్రాన్ని సీఎం అందజేశారు. నందిగామ పట్టణంలోని కాకాని నగర్లో ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఇటీవలే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంక్రాంతికి ముందు హరిదాసల వచ్చినట్లుగా మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఎన్నికల స్టంట్లకు తెరలేపారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉత్తుత్తి బ్యాంక్ పత్రాలు చూపిస్తే తామే అభివృద్ధి చేస్తామంటూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రజలు ఎవరిని విశ్వసిస్తున్నారో, ఎవరు స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నారో 2024 ఎన్నికల ఫలితాలే స్పష్టం చేశారన్నారు. ఇకనైనా మాజీ ఎమ్మెల్యే అసత్య ప్రచారాలు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మానుకోవాలని, లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగానూ చట్టపరంగానూ తగిన సమాధానం ఇవ్వాల్సి వస్తుందని టీడీపీ నేతలు హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర మార్కెట్ కమిటీల ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, లాల్ బహదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, మండల పట్టణ పార్టీ అధ్యక్షులు మేకల సుధాకర్, వీరంకి వీరస్వామి, ఏచూరి రామకృష్ణ, వేమ కిషోర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ బొందల రామకృష్ణ, మైనారిటీ నేత షేక్ కాజా, నియోజకవర్గ ఎస్సీసీల అధ్యక్షులు మార్కపూడి వరకుమార్ పాల్గొన్నారు. నిన్న మాజీ శాసనసభ్యులు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే స్థానిక సంస్థలు అనేటటువంటి సంక్రాంతి రాబోతూ ఉంది కాబట్టి ఆ సంక్రాంతి ముందు హరిదాసులు బయటకు వచ్చిన విధంగా స్థానిక సంస్థలు వస్తాయి కాబట్టి ఈ రోజున వచ్చేదో మాట్లాడుతూ ఉన్నారు. వారు చేసినటువంటి విమర్శలు ఏమైనా కానీ తాము చేసినటువంటి పనులే ఎదుటివాళ్ళు చేస్తారన్నటువంటి భ్రమలో మాట్లాడుతూ ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఆ రోజున ఇసుక దోపిడీ జరిగిన మాట వాస్తవం అనేది ప్రజలందరికీ తెలుసు. దానికి తగినటువంటి ఫలితాన్ని ప్రజలు అప్పచెప్పారు. అదేవిధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున ఆ రోజు సెంటు పట్టా పేరుతో భూముల కొనుగోలులో కానీ ఆ భూములకి గ్రావెల్ కొన్నట్టు చూయించి లక్షలాది కోట్లాది రూపాయలు మరి దుర్వినియోగం చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? అది అవినీతి కాదా? అది అవినీతిగా మీకు కనపడటం లేదా అని చెప్పి ఈ సందర్భంలో జగన్మోహన్ రావు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పేకాట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు స్వగృహంలోనే పేకాట ఆడిస్తా ఎవరో ఎక్కడో పేకాటలు ఆడిస్తున్నారని మాట్లాడేటటువంటి తీరు హాస్యాస్పదంగా ఉంది. ముందు మీరు మీ ఇంట్లో పేకాట బంద్ చేసి తర్వాత వేరే విషయాలు మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా వారికి సలహా ఇస్తాను. అదేవిధంగా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఏ వార్తలు రాయించుకొని ఆ వార్తలు చదువుతూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ అలవాటు ఉన్నది మీకు. ఈ రోజు కూడా మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది
భూదోపిడీ చేసినటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తులతో మరి కథనాలు రాయించుకొని ఆ కథనాలని పత్రికలకు అందిస్తా ఉన్నటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలా. ఏదైతే మీరు అందరికీ నమస్కారం అండి. నా పేరు మార్కపూడి వరకుమార్, నందిగామ నియోజకవర్గ టీడీపీ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్. మన మాజీ ఎమ్మెల్యే గారు మొండితక జగన్మోహన్ రావు గారు కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి ఎన్నిసార్లు సౌమ్య గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కానీ పదే పదే ఉత్తిత్తి బ్యాంక్ గత గవర్నమెంట్లో ఉత్తిత్తి బ్యాంక్ అనే పాత సినిమాల్లో ఉండేది. అదే పందాగా తెల్ల పేపర్లు పట్టుకొని మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి కేవలం సంతకం కూడా చేయించకుండా ఆ కేంద్ర విశ్వవిద్యాలయం మేము తెచ్చామంటున్నారు. కేంద్ర విశ్వవిద్యాలయం వచ్చింది మన డిసెంబర్ 6వ తారీఖు 2024. అప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరు? నందిగామ నియోజకవర్గానికి తంగిరాల సౌమ్య గారు. కేంద్రం క్యాబినెట్ వేసింది డిసెంబర్ 6వ తారీఖు 2024. ఆ రోజు భారతదేశం మొత్తము 85 కేంద్ర విశ్వవిద్యాలయాలు వస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి 8 వస్తే వాటిల్లో నందిగామ ఒకటి వచ్చింది. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు సౌమ్య గారు తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో పరపతి పోయింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పరపతి పోయింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సౌమ్య గారి మీద మా నాయకుల మీద లేనిపోని అపనింద వేస్తున్నాడు. ఆయన గవర్నమెంట్లో ఏదైతే ఆర్థిక వనరులుగా ఉపయోగించుకున్నాడో ఇసుక కానీ మట్టి కానీ ప్యాకెట్లు కానీ అందరూ అలాగే చేస్తారనే ఆలోచనలో భ్రమంలో ఉన్నారు. మీరు చేసినట్టు మేము చేయమండి. మా నాయకులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ పేద ప్రజల అభివృద్ధి సంక్షేమమే మా నాయకులకు కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్య భూమిక పోషిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎవరు మీ ఇంటి ముందు రోడ్డు వేసింది ఎవరు? ఎవరు మీకు అనుమానం ఉంటే ఎదురుబడి మాట్లాడుకుందాం అంటే మీరు కబుర్ చేయండి, ఎక్కడైనా కూర్చుందాం మాట్లాడుకుందాం. అంతేగాని ఎవడో రూపాయికి ఆశపడి ఏదో వీడియోలు పెట్టో అవి పెట్టో ఇవి పెట్టో అది కరెక్ట్ కాదు. అది ఉన్నదాన్ని మాత్రం మీరు జాగ్రత్త. మీరు చేసిన తప్పులు ఏంటండి? మేము ఎన్ని టిప్పర్లు పట్టుకోలే, మేము ఎన్ని రేతులు మేము పట్టుకోలే. సీఏ గారు మమ్మల్ని తీసుకొచ్చి జీపులు ఎత్తేసారు. ఆ ఎత్తేసిన రోజులు మీరు ఎడిపోయారు. మీరేం పైరుండే దొంగతనాలు చెప్పాడు. అన్ని రాజకీయంగా గ్రామాలు ఉసికా మొత్తం కూడా మీ ఆధ్వర్యంలో మొత్తం అమ్మారు అండి. మీరు ఎంత ఇది చేసినా కూడా కనీసం కేసు కూడా లేదు మీ మీద. అంతా ఇది చేశారు మీరు. మా శాసనసభ్యురాలు వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా రోడ్లు పడ్డాయి, అన్నీ పడ్డాయి. ఇప్పుడు ట్యాంకర్లు కడుతున్నాం, మంచి ట్యాంకర్లు. ఇంటింటికి పప్పు కూడా ఇస్తాం. అది ఇస్తాం. అందరికీ నమస్కారం అండి. ఏదైతే నిన్న మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు మరి ఏదైతే అసత్య ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు మరి తెలుగుదేశం పార్టీపై, మా నాయకురాలు గౌరవ శాసనసభ్యుల సోదరు తంగిరాల సౌమ్య గారిపై, మరి టోటల్గా నందిగామ నియోజకవర్గంలో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయని మరి ఓపదంపుడు ఉపన్యాసాలు, ప్రెస్ మీట్లు పెట్టి అడావుడి చేసిన సందర్భాలు చూసాం. మరి ఏదైతే మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రావు గారిని, ఇసుక ఏదైతే మునేటి ఇసుక మరి అక్రమంగా మునేరులో తోలుతా ఉన్నారంటున్నారో, మేము ఏదైతే మీ గవర్నమెంట్లో మరి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంటే ఎన్నో సందర్భాల్లో కేసర, కంచెల మరి ఆ సరౌండింగ్లో మరి మీరు మీ లారీలకి అడ్డు తగిలి ధర్నాలు చేసి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ విధంగా మేము ధర్నాలు చేసినవి మీకు చూపిస్తాం. మీరు ఏదైతే అక్రమంగా ఇసుక రవాణా చేస్తామంటే లారీలకు అడ్డం తిరిగి మేము ఆ రోజు ధర్నాలో కూర్చున్నాం. కంచెల ఇసుక క్వారీలో లక్షల రూపాయల డబ్బులు మీరు దోపిడీ చేశారు. ఇది వాస్తవం కాదా? మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు నన్ను మరి మా కంచెల కేసుల మేము వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరఫున ధర్నా చేస్తుంటే ఆ రోజున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఏ నన్ను బూట్ కాల్ పెట్టి తన్ని మరి కారెక్కించిన సందర్భాలు నేను 2-3 సందర్భాల్లో. మరి మీ హయాంలో అవినీతి జరిగిందా? మీ హయాంలో అక్రమ ఇసుక రవాణా జరిగిందా? మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు దీనికి సమాధానం చెప్పాలి. లక్షల రూపాయల కేసుల కంచెల. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన నీట్ 2026 ఫలితాల్లో విజయవాడ శ్రీ చైతన్య విద్యా సంస్థల అసాధారణ విజయాలతో సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు సాధించిన ర్యాంకులు విద్యా వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. కేవలం విజయవాడ సింగిల్ సెంటర్ నుంచే జాతీయ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ ఫలితాలు రావడం పట్ల
శ్రీ చైతన్య గోశాల క్యాంపస్ ఎగ్జిక్యూటివ్ డీన్ డాక్టర్ గాంధీ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ సంస్థకు విద్యార్థులకు ఎంతో గర్వకారణమైన క్షణమని ఆయన పేర్కొన్నారు. బెంజ్ సర్కిల్లోని శ్రీ చైతన్య కళాశాల క్యాంపస్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజ్ డీన్ డాక్టర్ గాంధీ మాట్లాడుతూ ఏపీ వ్యాప్తంగా మొదటి 100 ర్యాంకుల్లో 4 విద్యార్థులు నిలవగా ఆ 4 విద్యార్థులు కూడా విజయవాడ శ్రీ చైతన్య సింగిల్ సెంటర్కి చెందిన వారే కావడం విశేషమన్నారు. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన 138 మంది ప్రతిభావంతుల జాబితాలో మొదటి 6 విద్యార్థులు తమ విజయవాడ సెంటర్ నుంచి ఎంపికై రికార్డు సృష్టించారని వెల్లడించారు. నా పేరు డాక్టర్ గాంధీ అండి, ఎగ్జిక్యూటివ్ డీన్ శ్రీ చైతన్య గోశాలకి. సో ఈరోజు ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే నీట్ 2026 రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఈ నీట్ 2026 రిజల్ట్లో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ మన ఒక్క సింగిల్ విజయవాడ శ్రీ చైతన్య సెంటర్ నుంచి తెచ్చుకోవడం అనేది చాలా 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 హర్షణీయమైన అంశం. మేము అందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి. మనం కనుక చూస్తే బిలో 100లో ఉన్నటువంటి 4 స్టూడెంట్స్, అంటే కంప్లీట్గా ఏపీలో బిలో 100లో 4 పిల్లలు ఉంటే ఆ 4 పిల్లలు కూడా శ్రీ చైతన్య పిల్లలు అవ్వడం అనేది, అది కూడా విజయవాడ ఒక సింగిల్ సెంటర్ నుంచి రావడం అనేది చాలా గర్వనీయమైన అంశం అండి. దాంతోపాటు ఎన్టీఏ రిలీజ్ చేసినటువంటి 138 మంది పిల్లల లిస్టులో మొదటి 6 పిల్లలు ఒక్క విజయవాడ సెంటర్ నుంచి శ్రీ చైతన్య నుంచి రావడం అనేది నిజంగా చాలా గర్వనీయమైన అంశము. దాంతోపాటు బాలర విభాగంలో కంప్లీట్ స్టేట్ ఫస్ట్, బాలికల విభాగంలో కంప్లీట్ స్టేట్ ఫస్ట్, అలాగే దాంతోపాటు మనము లాంగ్ టర్మ్ విభాగంలో బాలురులో స్టేట్ ఫస్ట్, లాంగ్ టర్మ్ విభాగంలో బాలికల్లో స్టేట్ ఫస్ట్ ఒక విజయవాడ సెంటర్ తెచ్చుకోవడం అనేది నిజంగా చాలా గర్వకారణం అండి. దీంతోపాటు మనకు 700 పైన 2 పిల్లలు, అలాగే మనకు బిలో 100లో 4, బిలో 500లో 12 మంది, బిలో 1000లో 22 మంది ఓపెన్ కేటగిరీలో విజయవాడ ఒక్క సింగిల్ సెంటర్ నుంచి తెచ్చుకోవడం అనేది నిజంగా ప్రౌడ్ ఫీలింగ్. అలానే ఇలాంటి రిజల్ట్ ఎవరి దగ్గర కూడా లేకపోవడం అనేది ఇంకా హర్షణీయమైనటువంటి విషయం అండి. 600 పైన ఇంతవరకు యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు వరకు అందరూ మనకు సమాచారం ప్రకారం 110 మంది పిల్లలు 600 పైన తెచ్చుకోవడము, దీంట్లో సగం రిజల్ట్ కూడా ఎక్కడ ఎవరి దగ్గర కూడా లేదు అనేది నిజంగా చాలా చాలా గ్రేట్ న్యూస్. అండ్ ఈ సంవత్సరము ఓవరాల్గా మేము 1700+ సీట్లు తెచ్చుకుంటున్నామని గర్వంగా తెలియజేస్తున్నానండి. ఇది కేవలం ఒక్క విజయవాడ సింగిల్ సెంటర్ నుంచి సాధించడము మా యొక్క విద్యార్థుల, మమ్మల్ని నమ్మినటువంటి పేరెంట్స్, అలాగే ప్రతిరోజు కరికులంని ఫాలో చేసినటువంటి టీచర్లు, అడ్మినిస్ట్రేటర్లు అండ్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఇచ్చినటువంటి మేనేజ్మెంట్, వీళ్ళందరి సపోర్ట్తో నాటి ఒక గొప్ప రిజల్ట్ని మేము ఈరోజు తెచ్చుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు చెప్పానండి ఆల్రెడీ. కాలేజీని నమ్మి నేను వదలను. మా పాపని సక్సెస్గా గెలిచింది, చాలు మాకు, అంతే చాలు. ఇక్కడ టీచింగ్ బాగుంది, ఏమైనా డౌట్ ఉంటే కూడా క్లియర్ చేసేకి బాగుంది. సార్ వాడు ఇంపార్టెంట్ అంటే పిల్లల్ని బాగా పట్టించుకుంటున్నారు, అంతే. మీ అంటే ఈ సంవత్సరం మొత్తంలో మీకు అక్షిత మేము పట్టించుకుంటామని చెప్పిందమ్మా? చెప్పింది సార్, ప్రతి వారం చెప్పింది సార్. అవునా? ప్రతి వారం చెప్పిందా? డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తారని సార్, ప్రతి దానికి పట్టించుకుంటున్నారు. లాస్ట్ సెక్షన్లో ఉన్న మా పాపని ఫస్ట్ సెక్షన్లకి 3 నెలల్లోనే తెచ్చినారు సార్. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా మందికి ఉన్నటువంటి ఒక థాట్ ఏంటంటే టాపర్స్ మీదే వర్క్ జరుగుతుంది, చాలా రాంగ్ నోషన్ అండి ఇది మనకు ఒక లైవ్లో ఒక ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది ఇక్కడ మన. The teachers, the support that they gave, that's been the backbone over here. I was very weak in organic, like I used to even leave even the simplest of the simplest questions also, but chemistry faculty, even the physics faculty, everyone, bio, I'm very grateful to everyone, all the faculty, even the non-teaching staff over here. They have been an immense support over here, and yeah, thank you. This is the greatest decision I feel that. Thank you. అరగిపల్లి మండలం అడవినెక్కలం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతి 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్ నమోదు, అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు మరియు పరిశుభ్రత పట్ల అవగాహన అనే థీమ్తో కార్యక్రమాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పార్థసారథి చీపుర్లను చేతపట్టి విద్యార్థులు గ్రామస్తులతో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని తుడిచి శుభ్రం చేశారు. ఇక పాఠశాలలో విద్యార్థులకు పరిసరాలు పరిశుభ్రత, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చేతులను
దగ్గరుంచి శుభ్రం చేయించారు. విద్యార్థులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. మొక్కలను నాటి అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్ల వినూత్న, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం కుర్లపల్లిలో గ్రామస్తులు వర్షాలు కురవాలని గాడిదలకు శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. డప్పుల మోతతో ఊరేగింపు నిర్వహించి గాడిద దంపతులపై నీళ్లు పోశారు. గతంలో ఇలా చేయగా వర్షాలు పడ్డాయని, ఈసారి కూడా మంచి వర్షాలు కురుస్తాయని గ్రామస్తులు విశ్వాసం వ్యక్తం చేశారు. లంచం ఇవ్వలేదన్న కోపంతో టీడీపీ నాయకుడు కొంతమంది ట్రాన్స్జెండర్లతో కలిసి ఒక మహిళను వివస్త్రను చేసి వేధించిన దారుణమైన ఘటనను చంద్రబాబు ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించాలంటూ చూస్తున్నారని ఇక గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక సిగ్గుసరమైనది ఉంటే హోంమంత్రి అనిత ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలన్నారు. గుంటూరు సిటీ ప్రెసిడెంట్ నూరి ఫాతిమాతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఘటన జరిగిన 3 రోజుల తర్వాత కూడా కేసు నమోదు కాకుండా నిన్ననే జరిగినట్లుగా తాము వేగంగా స్పందించినట్లు ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. 15వ తారీఖు జరిగినటువంటి ఒక ఘోరమైన అమానవీయమైన అత్యంత హేయమైనటువంటి సంఘటన గురించి, ఆ తర్వాత ప్రభుత్వ అలసత్వాన్ని గురించి కూడా మీ ముందు చెప్పాలనే ఉద్దేశంతో గుంటూరు పట్టణ అధ్యక్షురాలు ఫాతిమా గారు అలాగే నేను మీ ముందుకు రావటం జరిగింది. మేము ఆ విషయాలు చెప్పే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపించి తర్వాత నేను మాట్లాడతాను. నిన్న గుంటూరులో ఒక విషయం జరిగింది, ఆ విషయం కూడా చెప్పాలి. ఇద్దరి మధ్యలో తగరాదు, ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని, ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలిప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇది నేరం, ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్ గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చానని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడుండే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు, వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాయుడినా ఎవరైనా ఒకటే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవి చేస్తే మీరు చేసిన తప్పంటే నా మీద విరుచుకుపడతారా? అది జరగనీయం. లా అండ్ ఆర్డర్ కాపాడతాం. మా ఆడబిడ్డల మానానికి శీలానికి రక్షణగా ఉంటా. ఇప్పుడే హామీ ఇస్తున్నా, ఎవడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సుదీర్ఘకాలం రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి, 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు విన్నారు. దీనిలో చాలా అబద్ధాలు, అసత్యాలు చెప్పాడని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మొదటిది ఏంటంటే, నిన్న ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకునేటటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నాడంటే, నిన్న ఏం చెప్తున్నాడు,
ఇది జరిగింది 3 రోజుల క్రితం. విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో గత 2 రోజులుగా డయేరియా తీవ్రంగా విజృంభిస్తుందని, ప్రజారోగాన్ని కాపాడడంలో నగరపాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ గిరిపురంలో డయేరియా ప్రభావిత ప్రాంతాన్ని ఆయన శనివారం స్థానిక మాజీ కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అధికారుల తీరుపై మండిపడ్డారు. కలుషిత నీరు, అధ్వాన్నమైన పారిశుద్ధ్యమే కారణమని, ఇక గిరిపురం పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీలు పూడుకుపోయి పారిశుద్ధ్యం పూర్తిగా క్షీణించిందన్నారు. పైపుల ద్వారా కలుషిత నీరు సరఫరా కావడం వల్లే ఇక్కడ డయేరియా ప్రబలిందని స్పష్టమవుతుందన్నారు. నగర ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడంలో మున్సిపల్ కార్పొరేషన్ దారుణంగా విఫలమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కుక్కల రమేష్, చంటి, సమూయేలు, మనోహర్, నిరీక్షణ్ మరియు రాణి, కుమారి, ఝాన్సీ, భాను, చందు, రత్న పాల్గొన్నారు. గత 10 రోజుల నుంచి విజయవాడ నగర నడిబొడ్డులో ఉన్నటువంటి గిరిపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో సామాన్యులు, పేదవారు ఉండేటటువంటి ప్రాంతం. ఒక పక్క కలెక్టర్ గారి బంగ్లా, ఇంకో పక్క మున్సిపల్ కమిషనర్ గారి బంగ్లా. ఎందుకని ఈ రకమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే, నగరపాలక సంస్థలో పనిచేసేటటువంటి వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. జవాబుదారీతనం లేదు, అధికారులకి లేదు, ప్రజాప్రతినిధులకి లేదు. ఎందుకనంటున్నామంటే మంచినీటి సౌకర్యం సరిగా లేదు అని చెప్పని ఈరోజు మేము ఇంటింటికి తిరిగితే వాళ్ళందరూ చెప్తున్నారు. మంచినీరు కలుషితం అవుతోంది అని చెప్పని గత వారం 10 రోజుల కింద మా ఎక్స్ కార్పొరేటర్ కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇంజనీరింగ్ వాళ్ళు సరిగా స్పందించకపోవడం, శానిటేషన్ అధికారులు స్పందించకపోవడం, అలాగే సైడ్ డ్రైన్స్ క్లీన్ చేయకపోవడం. వర్షాకాలం వస్తుంది, వర్షాకాలంలో కంటింజెన్సీ ప్లాన్ పెట్టుకుని సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా నగరంలో క్లీన్ చేసుకునేటటువంటి తత్వం అనేది పోయింది. అసలు నగరపాలక సంస్థ ఉందా, ఎత్తిపోయిందా? ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. ప్రజల దగ్గర నుంచి గోల్డ్ ఓడగొట్టి వడ్డీలతో సహా పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. 10 రోజుల నుంచి పదే చెప్తూ ఉంటే 1 కేసు 2 కేసు అలా ప్రారంభమై ఈ రోజున కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితికి ఉంది. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి రిటర్న్ వచ్చారు, కొంతమంది హాస్పిటల్స్లో ఉన్నారు. దాదాపుగా 20 ఫ్యామిలీస్ డయేరియా బారిన పడ్డాయి. కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించామంటున్నారు. అంటే డోర్ టు డోరు ప్రజా ఆరోగ్యం కాపాడాలంటే ఎప్పటికప్పుడు డోర్ టు డోర్ వెళ్ళి ఏం జరుగుతుంది తెలుసుకుని పై అధికారులకు చెప్పి చర్యలు తీసుకోవాల్సినటువంటి యంత్రాంగం అంతా కూడా నిద్రా అవస్థలో తయారైంది. ఒక పక్క ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్వీర్యమైపోయినాయి, ప్రభుత్వ హాస్పిటల్లో లంచాలమయమైపోయింది. ఒక పక్క ఇన్ఛార్జి మినిస్టరు, హెల్త్ మినిస్టరు అయినా కానీ పట్టించుకోవట్లేదు, అయినా కానీ రియాక్ట్ కావట్లేదు. దీనికి ఏం సమాధానం చెప్తారు? దీనికన్నా ముందు 2 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల తెలుగుదేశం పరిపాలనలో విజయవాడ నగరంలో న్యూ ఆర్ఆర్పేటలో ఒక పెద్ద డయేరియా ఉపద్రవం వచ్చింది. ఆ రోజు కొంతమంది చనిపోయారు. దాదాపు 100 కుటుంబాల వరకు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చారు. ఆ రోజు ఏం చెప్పింది నగరపాలక సంస్థ? వాటర్ కంటామినేషన్ ఉందేమో మేము ల్యాబులకు పంపిస్తున్నాం, తెలుసుకుంటామని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? వాళ్ళ మీద పెట్టుకోకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్ల మీద కంప్లైంట్, వాళ్ళ మూలంగా నీళ్లు కలుషితం అవుతాయి, దాని మూలంగా వచ్చిందంటారు. ఈరోజు ఏం చెప్తున్నారు? ఈరోజు కూడా బాధ్యత తీసుకోవట్లేదు. ఈరోజు కూడా వాటర్ ల్యాబులకు పంపించాం, సరైనటువంటి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నారు. ఇదంతా కాదు, పూర్తిగా అపరిశుభ్రత విజయవాడ నగరంలో రాజ్యం వెళ్తూ ఉంది. మేము తీసుకొచ్చినటువంటి వ్యవస్థని రాజకీయ కారణాలతో సచివాలయం వ్యవస్థ కానీ, శానిటేషన్లో సంబంధించి శానిటేషన్ సెక్రటరీలు కానీ వీళ్ళందరినీ కూడా తొలగించేసి వివిధ పనులకు వాడుతూ శానిటేషన్ సరిగా పనిచేయకపోవడం మూలంగా, తాగునీరు అందించేటటువంటి వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం మూలంగా, ఎక్కడ కలుషితమైనా తక్షణమే స్పందించకపోవడం మూలంగా, సైడ్ డ్రైన్లు క్లీన్ చేయకపోవడం మూలంగా ఈ బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది కిడ్నీ సంబంధించి కూడా ఎఫెక్ట్ అయ్యిందని చెప్తున్నారు. అవన్నీ కూడా పరిశీలించి క్యాంపులు పెట్టమన్నాం, కలెక్టర్ గారితో మాట్లాడతాం. గవర్నమెంట్ కూడా తక్షణమే స్పందించాలి. ఈ సంఘటనకి, ఈ పరిణామాలకి కారణమైనటువంటి నగరపాలక సంస్థకు చెందినటువంటి అధికారులు, శానిటేషన్, ఇంజనీరింగ్ అండ్ వాటర్ సప్లై అధికారుల మీద చర్యలు చేపట్టాలి అని చెప్పని కోరుతా ఉన్నాం. పోయినసారి కూడా అలాగే చేశారు. పోయినసారి కూడా ఇదే రకమైనటువంటి సమాధానం చెప్పారు. ల్యాబులకు పంపించామన్నారు, నెపాన్ని ఆర్ఓ ప్లాంట్ల మీద నెట్టారు. ఈ రకమైనటువంటి సంఘటన ఇది పూర్తిగా ఇన్ఛార్జి మినిస్టర్, హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు.
ఒక పక్క ఇక్కడ నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ హాస్పిటల్లో కూడా సరైనటువంటి మందులు లేవు, సరైనటువంటి స్ట్రెచ్చర్స్ లేవు, సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేవు, లంచాలమయమైపోయింది. దీన్ని సరిదిద్దాల్సినటువంటి ప్రభుత్వం కళ్ళప్పగిచ్చి చూస్తూ ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము దీని మీద తక్షణమే విజయవాడ గిరిపురంలో వచ్చినటువంటి డయేరియా మీద స్పందించాలి, చర్యలు చేపట్టాలి అని చెప్పని కోరుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేకేఆర్ గౌతమ్ పాఠశాలను సందర్శించిన సీఎం చంద్రబాబు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. భోగాపురం విమానాశ్రయంపై సమీక్షలో సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చీపురుని చేతబట్టి పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేసిన మంత్రి ప్రార్థిస్తారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.